మాటండి. సమాజంలో హోదా పెంచుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది విశాలమైన బంగ్లాలు, కార్లు, ఖరీదైన దుస్తులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అలాగే లెక్కలేనన్ని నగలు కొనుగోలు చేస్తారు. కానీ, కానీ వివేకంగా ఆలోచించే వాళ్ళు స్వేచ్ఛ, ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబంతో కలిసి ఉండే సమయం. ఇంతకు మించిన సంపద పైకి ఏదీ కనిపించదు. ఏది సంతోషం ఇవ్వదు. మీరేమంటారు? మాటండి. ధర్మం సృష్టించింది మనిషి కాదు, దైవం. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు ధర్మము ఉంటుంది. కాలం ఎవరికి చుట్టం కాదు. కర్మ ఎక్కడికి పోదు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది అని నేను నమ్ముతాను. మరి మీలో ఎంతమంది నమ్ముతారు? మీరేమంటారు? మాటండి. మన నాలుకే మనకు శత్రువు, మిత్రువు, బంధువు అన్నీ. మన నాలుకే మంచిదైందనుకోండి, మనకి మిత్రులని, సంతోషాలను, సుఖాలను తెచ్చిపెడుతుంది. అదే మన నాలుక చెడ్డదైందనుకోండి, మనకు శత్రువులని, కష్టాలను, బాధలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే బంధాలను తెంచుకోవాల్సొస్తుంది. మీరేమంటారు? మాటండి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. దీంట్లో నువ్వు దేనిని ఆపలేవు. ఏది నీ చేతుల్లో లేదు. నీ చేతిలో ఉన్నది ఒకటే. నీతో ఉన్న వాటిని, వాటి విలువ తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోవడం. ఎందుకంటే ఒక్కసారి మన చెయ్యి దాటితే అది మళ్ళా మన చేతిలోకి రావడం చాలా కష్టం. మీరేమంటారు? మాటండి. జీవితంలో ఒంటరిగా నడవడం ఒక్కొక్కసారి కష్టమే కావచ్చు. కానీ ఆ కష్టం డబ్బు విలువ, మనుషుల విలువ, ప్రేమ విలువ, బంధాల విలువ, జీవితం విలువ, సమయం విలువ అన్నీ నేర్పిస్తుంది. మీరేమంటారు? మాటండి. కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితంలో కన్నీళ్ళు వరదలవుతాయి. అందుకే ఆబండారాలకు పోకుండా ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. మీరేమంటారు? మాటండి. కళ్ళు దేనిని చూస్తే అదే నిజం అనుకుంటాయి. చెవులు ఏది వింటే అదే నిజం అనుకుంటాయి. నోరు ఏది మాట్లాడిందో అదే కరెక్ట్ అనుకుంటుంది. కానీ బుద్ధి అది ఎప్పుడు వాస్తవాన్నే గమనిస్తుంది, వాస్తవాన్నే ఆలోచిస్తుంది. బుద్ధి లేనివాడు పుకార్లు పుట్టిస్తే మరో బుద్ధి లేనివాడు దాన్ని ప్రచారం చేస్తాడు. చివరికి ఏమీ తెలియని అమాయకులు దానివల్ల బలైపోతారు. అది నేటి సమాజం జరిగేది. మీరేమంటారు? మాటండి. మంచి వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా నమ్మరు. కానీ ముంచేవాడు ఎలాంటి అబద్ధాలు చెప్పినా అట్టిగానే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాడు మందిలుంటే మంచివాడు ఒంటరిగా ఉంటుండు. మీరేమంటారు? మాటండి. ఇష్టం లేని చోట ఇంద్రభవనమైనా సరే ఇరుగ్గానే ఉంటుంది. అదే మనసు పడిన చోట మట్టిల్లైనా సరే తాజ్‌మహల్ లాగా ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా సంతృప్తి లేని జీవితం వృధా. జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా సరే కంటి నిండా నిద్రుంటే ఆ బ్రతుకు, ఆ జీవితం ధన్యం. మీరేమంటారు? మాటండి. నువ్వు కావాలనుకున్నది రాదు. నీకు రాసి పెట్టిందే అవుద్ది. ఏది రాలేదు అని బాధపడకు. వచ్చినందుకు పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో ఒక భాగమే. జరిపించేది మాత్రం ఆ భగవంతుడే. మీరేమంటారు? మరి మన మాటండి వీడియోలు మీకు నచ్చినాయా? నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.